రేపు ఒక బ్రహ్మాండమైన రోజు. ఎందుకంటే నేను ఎంతగానో ఇష్టపడే సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మూవీ ఇప్పటిదాకా నేను టీవీలోనే చూశాను. రేపు రిలీజ్ కావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇది 4K వర్షన్లో రేపు రిలీజ్ చేసినట్లు నిర్మాత అశ్విని దత్ గారు తెలిపారు. ఎందుకంటే రేపు 1990లో వచ్చి రేపటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని రేపు 4K వర్షన్లో రిలీజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాత రీలను ఎంతోమంది టెక్నీషియన్కి పంపించి రేపు 4K వర్షన్లో రూపుదిద్ది రేపు రిలీజ్ చేస్తున్నారు. దాని గురించి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా 1990లో మే 9వ తారీఖున వచ్చిందంట. అప్పటికి పెద్ద తుఫాన్ అంట. ఇది మే 6వ తారీఖున ఈ సినిమా రీల్ని ప్రతి థియేటర్కి పంపించేసి మే 9వ తారీఖున రిలీజ్ చేయమన్నారంట. అప్పటికి పెద్ద తుఫాన్ అంట. చెట్లు ఇల్లులు మునిగిపోతున్నాయంట. అప్పటికి చిరంజీవి గారికి 104 జ్వరం ఉందంట. అయినా సరే ఆయనకి ముందుగా జ్వరం ఉన్నా సరే ఈ షూటింగ్లో పాల్గొని షూటింగ్ కంప్లీట్ చేశారంట. ఈ సినిమా రిలీజ్ ఆ తుఫాన్లో ఈ సినిమా రిలీజ్ చేయాలా వద్దా అని ఆలోచనలో భ్రమలో పడిపోయిన వీళ్ళకి ఏం చేయాలని ఆలోచన తత్తలకుతలం అయిపోతున్న టైంలో నిర్మాత అశ్విని దత్ గారు ఈ సినిమా ఎలాగన్నా సరే మే 9వ తారీఖున రిలీజ్ చేయాలి, ఎన్ని ఆటంకాలు వచ్చినా అని ఈ సినిమా రిలీజ్ చేశారంట. ఈ సినిమా రిలీజ్ చేయడంతో బ్రహ్మాండమైన విజయం సాధించిందంట. ఎన్నో రికార్డులు ఎన్నో చరిత్రలు తిరగరాసిందంట. ఇది ₹1 కోటి ఇచ్చింది తీసిన సినిమా అప్పట్లోనే 13 కోట్లు వచ్చిందంట. ఈ సినిమా ఇప్పుడే రిలీజ్ అయ్యంటే ఎన్ని రికార్డులు ఎన్ని చరిత్రలు తిరగరాసేదో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా ఒక ఇంద్రలోకం నుంచి సెట్టింగ్ వేసి ఇది భూలోకానికి తీసుకొచ్చి ఒక అద్భుతమైన సెట్టు మన కళ్ళ ముందు ప్రదర్శించిన కె రాఘవేంద్రరావు గారికి మనకి ఇలా చూపెట్టినందుకు మనం నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆకాశంలో ఎలా ఉంటుందో ఆ సెట్ అనేది మనకి కళ్ళ ముందు చూపెట్టారు ఆయన. ఈ సినిమా ప్రతి మూమెంట్ ఇలా ఉంటుంది. ఈ మూవీలోని సాంగ్స్ మట్టికి అదిరిపోతే అబ్బాని తీయనే దెబ్బ అన్న సాంగ్ ఒకటి, దినక్కుతా అన్న సాంగ్ ఇళయరాజా గారు పాడిన ప్రతి ఒక్క ట్యూన్ ఒక మెమొరబుల్ మూవీ కింద నిలిచిపోయింది. ఆయన కొట్టిన ట్యూన్స్ ప్రతి మూమెంట్ ప్రతి రికార్డ్ని తిరగరాసింది ఈ మూవీ. ఎందుకంటే ఒక రాజు అనే ఒకడు గైడ్ కింద చేస్తా 4 అనాథ పిల్లల్ని చేరదీసి పెంచుతున్న తరుణంలోని ఒక ఊరిలో ఆంజనేయ స్వామి విగ్రహం తీసి పక్కన పెడేద్దామని ఆలోచనలో ఉన్న వ్యక్తికి దేవుడి రూపంలో భూమి నుంచి దిగి వచ్చిన దేవకన్య రూపంలో శ్రీదేవి గారు అలరించడం చాలా సంతోషకరంగా ఉంది. శ్రీదేవి గారు వచ్చి తింగరగా మాట్లాడడంతోనే శ్రీదేవి గారికి తింగరబుచ్చి అని పేరు పెట్టి రాజు తింగరబుచ్చి నువ్వు మానవ అనే పిలుపు మానవ అన్న మాట ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళింది ప్రజల్లోని. శ్రీదేవి గారు చిరంజీవి గారి మధ్యలో జరిగే ఈ సంభావనల కామెడీ అప్పట్లో ఒక ఊపేసింది జనాల్లోని. ఈ సినిమా ఎవర్గ్రీన్ సినిమాకు ఇప్పటికీ నిలిచిపోయింది. కాకపోతే ఏంటంటే ఇది అంత పెద్ద హిట్ అయిన సినిమా ఇప్పుడు రిలీజ్ కావడం నాకు సంతోషకరంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలు రిలీజ్ కావడంతో చాలామంది ఏంటంటే థియేటర్లో చూడలేని వాళ్ళు కూడా ఈ సినిమా థియేటర్లో చూస్తాకి ఎగబడుతున్నారు. ఆల్రెడీ బుక్ మై షోలో బుక్ మై టికెట్లు ఫుల్ అయిపోయినాయి. చిరంజీవి గారు నటన విశ్వరూపం ఈ సినిమాలో చూడొచ్చు. కొత్తగా తీసిన ఈ సినిమాని కె రాఘవేంద్రరావు గారు చాలా అద్భుతంగా తీయడం నాకు సంతోషకరంగా ఉంది.